బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణ హోమాన్ని ఖండిస్తూ హైదరాబాద్లోని కొత్తపేట చౌరస్తాలో విశ్వ హిందూ పరిషత్ హిందూ వాహిని బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. బంగ్లాదేశ్లో హింసకు పాల్పడుతున్న జిహాదీ శక్తులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వారి దిష్టిబొమ్మను దహనం చేశారు. హైదరాబాద్లో ఉన్న కేంద్ర రక్షణ రంగ సంస్థల చుట్టూ రోహింగ్యాలు అక్రమంగా వచ్చి నివాసం ఉంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఇక్కడే శాశ్వత నివాసాలు ఏర్పడడం ఆందోళనకరమన్నారు. విహెచ్పి నాయకులు అన్నారు. బాధిత హిందువులకు న్యాయం చేయాలని అంతర్జాతీయ సమాజం వెంటనే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణ హోమాన్ని ఖండిస్తూ హైదరాబాద్లోని కొత్తపేట చౌరస్తాలో విశ్వ హిందూ పరిషత్ హిందూ వాహిని బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. ప్రెజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పక్కాగా అసలు ఎవడు ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఎందుకు వస్తున్నాడు, ఎలా వస్తున్నాడు అనేది కూడా తెలియని పరిస్థితి. మొత్తానికైతే వస్తున్నారు. భారతదేశంలో ప్రధాన నగరాలు ఏవైతే ఉన్నాయో, ఢిల్లీ కావచ్చు, ముంబై కావచ్చు, లేకపోతే కర్ణాటక కావచ్చు, ఈ ప్రతి ప్రాంతం అంటే కీలకమైనటువంటి నగరాలు ఏవైతే ఉన్నాయో ఆ కీలకమైనటువంటి నగరాలకి చాలామంది కూడా ఏ మాత్రం అనుమతులు లేకుండా, అంటే పుట్టింది వేరే దేశంలో కానీ పెరగడానికి, ఇక్కడ ఉపాధి కోసమో లేకపోతే వేరే ఏదైనా చేయడానికి ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, సో ఈ దేశాల నుంచి వచ్చేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వచ్చి నోరు మూసుకొని సైలెంట్గా ఉంటున్నారా, ఏదో పని పాట చేసుకొని ఉంటున్నారా అంటే కాదు. ఇక్కడ విధ్వంసాలు రేకొట్టడానికి, ఇక్కడ ఉన్నటువంటి పీస్ఫుల్ వెదర్ ఏదైతే ఉంటుందో ఆ పీస్ఫుల్ వెదర్ని చెడగొట్టడానికి ఉగ్రవాదులతో కలిసి బాంబ్ బ్లాస్టులకు పాల్పడడానికి ఏం ఉపయోగం? పని బాట లేనటువంటి చాలామంది బేకార్గా అన్నట్టారు కదా, ఆ విధమైనటువంటి చాలామంది కూడా ఇక్కడికి వస్తున్నారు. సో అలా వచ్చేటటువంటి వారిపైనే తక్షణమే యాక్షన్లోకి దిగాలి. వారి వల్ల దేశానికి నష్టమే తప్ప ఉపయోగం లేదు అంటూ కూడా విహెచ్పితో పాటు హిందూ సంఘాల నాయకులు కూడా రంగంలోకి దిగారు. ఢిల్లీలో మనం చూసాము, బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి కార్యాలయం ఏదైతే ఉందో రాయబార కార్యాలయానికి వచ్చినటువంటి విహెచ్పి హిందూ సంఘాల నాయకులందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే మీ దేశం ఉందో బంగ్లాదేశ్లో హిందువుల టార్గెట్గా జరుగుతున్నటువంటి దాడులు, హత్యలు, ఇది చాలా కీలకం. దాడులు చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి హిందువులను చంపుతున్నారు. అలా చంపుతున్నటువంటి దానికి నిరసనగా కూడా ఢిల్లీలో పెద్ద ఎత్తున అయితే ఆందోళన కార్యక్రమాలు అయితే చేపట్టారు. ఓకే, పోలీసులు వచ్చారు, ఆందోళన చేస్తున్నటువంటి వారందరినీ కూడా అక్కడి నుంచి పంపివేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కానీ జస్ట్ అది ఇన్సిడెంటు లేకపోతే స్పాటు అక్కడ ఉన్నటువంటి న్యూస్ మాత్రమే కనబడుతుంది. కానీ బిహైండ్ దాని వెనక ఉన్నటువంటి రీజన్స్ కూడా ఒకసారి పరిశీలించాలి కదా. భారతదేశంలో ఉన్నటువంటి హిందువులకు ఫ్యూచర్లో కూడా ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వారి వల్ల ఇక్కడ ఉండేటటువంటి వారికి ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వారి వల్ల ఇబ్బందులు తలెత్తితే ఎవరి కారణం? సో ఇప్పుడు మెయిన్ అదే. సో హైదరాబాద్లో కూడా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. విశ్వ హిందూ పరిషత్తో పాటు హిందూ సంఘాల నాయకులు కూడా ఒకటే డిమాండ్, సింపుల్ స్ట్రైట్గా వాళ్ళు అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఒకటే. ఎవరైతే విదేశాల నుంచి అంటే పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఇతర దేశాల నుంచి వచ్చి అనుమతులు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆధార్ కార్డులు కావచ్చు, ఇక్కడ లేకపోతే పాన్ కార్డులు అన్నింటినీ కూడా సంపాదించి ఇక్కడే స్టాండ్ బై అనే విధంగా కూడా ఇక్కడ ఒక రకంగా లేకపోతే ఆదేశం చూసినటువంటి వారు ఇక్కడ పైకి మాత్రము మంచితనంగా మేము అసలు ఏమీ తెలియని అమాక్కులాగా ఉంటూ తెర వెనుక చూసుకుంటే మాత్రము ఉగ్రవాదులతో కలిపి ఆ ఉగ్రవాదుల ద్వారా బాంబ్ బ్లాస్టులు చేయడానికి, అనేక విధ్వంసాలు పాల్పడడానికి కారకులు అవుతున్నారు అనేటటువంటి నినాదంతో అయితే విశ్వ హిందూ పరిషత్ అయితే ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. డెఫినెట్గా ఢిల్లీలో చూసాము, ఢిల్లీలో కూడా ఆందోళన జరుగుతుంది, హైదరాబాద్లో కూడా మొదలయ్యింది. నెక్స్ట్ ఖచ్చితంగా కూడా ఇతర రాష్ట్రాలలో కూడా ఇతర ప్రధానమైనటువంటి నగరాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా ఇదే తరహా ఆందోళన కార్యక్రమాలు చేపడతారు. ఖచ్చితంగా చేపట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకనుకుంటే జరుగుతున్నటువంటి రీసెంట్గా చూస్తే ఢిల్లీలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్, ఆ బాంబ్ బ్లాస్ట్ ఎలా జరిగింది, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్తో ఉన్నటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి నిధులు రావడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వారు డాక్టర్గా చదువుతున్నటువంటి వారు, డాక్టర్ కంప్లీట్ చేసినటువంటి వారిని ట్రాప్లోకి దింపి వారి ద్వారా కూడా బాంబ్ బ్లాస్ట్లకు చేపట్టారు, బాంబ్ బ్లాస్ట్లకు పాల్పడ్డారు. ఎంత దారుణం, ఇంతటి దారుణం ఇది. సో అటువంటి నేపథ్యంలోనే వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలి వెంటనే. అది ఏ గవర్నమెంట్ అయినా, కాంగ్రెస్ కావచ్చు లేకపోతే బీజేపీ కావచ్చు, ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఆ పార్టీ ఏదైనా సరే ఎవరున్నా సరే అధికారంలోకి, ఆ ప్రభుత్వాలు, ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎవరైతే ఉన్నారో ఇతర దేశాల నుంచి వచ్చేటటువంటి వారి మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలి. ఇది దేశ రక్షణకు సంబంధించినటువంటి వ్యవస్థ. దేశ రక్షణ వ్యవస్థ ఖచ్చితంగా కూడా బాగుంటేనే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ప్రజల
ప్రజలందరూ కూడా బాగుంటారు కాబట్టి ఏ మాత్రం కూడా ఛాన్స్ తీసుకోకుండా వెంటనే అన్ని అంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కూడా రంగంలోకి దిగాలి. ఎవరైతే ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నారో వారందరినీ కూడా తరిమేయాలి అనే విధంగా కూడా విహెచ్పి హిందూ సంఘాల నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారు. దీపిక. రైట్ మధు, థ్యాంక్ యూ. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణ హోమాన్ని ఖండిస్తూ హైదరాబాద్లోని కొత్తపేట చౌరస్తాలో విశ్వ హిందూ పరిషత్, హిందూ వాహిని, బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. బంగ్లాదేశ్లో హింసకు పాల్పడుతున్న జిహాదీ శక్తులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వారి దిష్టిబొమ్మను దహనం చేశారు. హైదరాబాద్లో ఉన్న కేంద్ర రక్షణ రంగ సంస్థల చుట్టూ రోహింగ్యాలు అక్రమంగా వచ్చి నివాసం ఉంటున్నారన్నారు విహెచ్పి నేతలు. బాధిత హిందువులకు న్యాయం చేయాలని, అంతర్జాతీయ సమాజం వెంటనే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.